ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 84వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అచ్యుతాష్టకంలో అష్టమ శ్లోకం. కుంచితై కుంతలై భ్రాజమానాననం రత్నమౌళిం రసత్కుండలం గండయో హారకేయూరకం కంకణ ప్రోజ్వలం కింకిణామంజులం కింకిణీ మంజులం శ్యామలం తం భజే. ఆ బాలకృష్ణుడి యొక్క రూపాన్ని అద్భుతంగా వర్ణించారు. కుంచితై కుంతలై భ్రాజమానాననం రత్నమౌళిం లసత్కుండలం గండయో హారకేయూరకం కంకణ ప్రోజ్వలం కింకిణీ మంజులం శ్యామలం తం భజే. కుంచితై కుంతలై భ్రాజమానాననం, వంకర తిరిగినటువంటి కుంతలములు ముంగురులు జుట్టుతో భ్రాజమాన ఆననం, ప్రకాశిస్తున్న ముఖం కలిగినవాడు బాలకృష్ణుడు. రత్నమౌళిం, ఆయన శిరస్సుపై వాళ్ళ అమ్మ యశోదమ్మ రత్నాలు అలంకరించింది. లసత్కుండలం, ఇంకా కుండలాలు అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి, రత్నకుండలాలు. రత్నకుండలం గండయోహో, చెంపల భాగాల దగ్గర కుండలాలు ప్రకాశిస్తున్నాయి. హారకేయూరకం, ఇంకా స్వామివారికి భుజకీర్తులు అలంకరించారు. నందుడు యశోదానందుడు భుజకీర్తులు, హారాలు, ముత్యాల హారాలు, కేయూరకాలు, భుజకీర్తులు. కంకణ ప్రజ్వలం, కంకణాలు అద్భుతంగా అలంకరించారు. కింకిణీ మంజులం, ఆయన నడుస్తుంటే గజ్జలు గల్లు గల్లు ముట్టున్నాయి. బాలకృష్ణుడు కదా, కింకిణి అంటే గజ్జలు. కింకిణీ మంజులం, గజ్జల ధ్వనులతో ఉన్నటువంటి శ్యామలం తం భజే, శ్యామలవర్ణంలో ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తున్నాను. కుంచితై కుంతలైర్భ్రాజమానాననం రత్నమౌళిం లసత్కుండలం గండయో హారకేయూరకం కంకణ ప్రోజ్వలం కింకిణీ మంజులం శ్యామలం తం భజే. ఇప్పుడు 84వ లహరి. శివతవ పరిచర్య సంవిధానాయ గౌర్య భవ మమ గణుధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. రూపకాలంకారం. నా హృదయ గృహంలో నివసించు స్వామి అంటున్నారు. సదయ హృదయ సంబోధన, సదయ సంబోధన, దయతో కూడినవాడు, దయామయ. హృదయ గేహే, నా హృదయం అనే గృహంలో సర్వదా ఎల్లప్పుడు సంవసత్వం, నువ్వు నివసించవయ్యా. శివ తవ పరిచర్య సంవిధానాయ, శివ తవ పరిచర్య సంవిధానాయ గౌర్య భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధు ఆయన, సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. ఇందులో శివ సంబోధన, భవ సంబోధన, సకల భువన బంధో సంబోధన, సచ్చిదానంద సింధో భవన సంబోధన, సదయ సంబోధన. సకల భువన బంధో సచ్చిదానంద సింధో, సర్వలోకాలకు చతుర్దశ భువనాలకు బంధువు స్వామి. సచ్చిదానంద సింధో, సచ్చిదానంద స్వరూపుడవు, అపార సాగరుడవు. సదయ భవ, దయతో మమ్మల్ని అనుగ్రహించు స్వామి. శివ పరమేశ్వర, తవ నీకు గౌర్యా సహా పార్వతీదేవితో కూడా పరిచర్యా సంవిధానాయ సేవ చేయడం కోసం గుణధుర్యాం సద్గుణములతో కూడినటువంటి మమ నా యొక్క బుద్ధికన్యాం బుద్ధి అనే కన్యను ప్రదాస్యే ఇస్తాను స్వామి. త్వం నీవు గౌర్య పార్వతీదేవితో కలిసి హృదయగేహే నా హృదయం అనే గృహంలో సర్వదా ఎల్లప్పుడూ సంవస సుఖంగా నివసించు స్వామి. అద్భుతమైన భావన, రూపకాలంకారం. సర్వలోక బంధుడవు, సచ్చిదానంద సముద్రుడవు, దయతో కూడినటువంటి మహానుభావుడివి,
అన్నిటికీ ఆది కారణం అనేటువంటి ఓ శివ, నీకు ఉపచారం చేయడం కోసం, సేవలు చేయడం కోసం సర్వ సద్గుణ ధూరినైనటువంటి నా బుద్ధి అనే కన్యనిస్తాను స్వామి. మీరు మీ ధర్మపత్ని పార్వతి కూడా నా హృదయం అనే గృహంలో ఉండి సేవలు పొందండి. శివతవ పరిచర్య సంవిధానాయ గౌర్య భవ మమ గుణధుర్యాం బుద్ధిగన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. స్వస్తి.